ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యేటటువంటి టీం లేకపోవడం, జగన్ వచ్చేటప్పటికి దీన్ని లైట్ తీసుకోవడం, అది ఇక్కడ ఆ రోజున జగన్ మీదన ఆయన ద్వేషానికి కారణమైంది. ఆ తరువాత ఆయనకి అర్థమైంది ఏంటంటే బయటికి ఇక్కడ రావడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి సృష్టించారు కదా. జగన్ కి నువ్వు రఘురంగేశ్వరరాజుకి ఏంటి గొడవ, ఆ కేసుల మీదన ఆయనకి మంట. రెండవది సరే దాని పేరేమంటారు, లోక్సభ పక్ష నేత పార్లమెంటరీ నేత అడిగితే ఇవ్వలేదు, అంతా రెడ్డి గారులకి ఇచ్చుకుంటారా విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ఇట్లాగా అన్నటువంటి కోపం కూడా ఉంది ఆయనకి. ఆ పదవి ఏదో ఒకటి మాకు ఇవ్వచ్చు కదా, విజయసాయి రెడ్డిని రాజ్యసభ సభ్యుని చేసి పార్లమెంటరీ పక్ష నేత నాకు ఇవ్వచ్చు కదా, లేదా మిథున్ రెడ్డిని పార్లమెంటరీ పక్ష నేత చేసి లోక్సభ పక్ష నేత నాకు ఇవ్వచ్చు కదా, అది అడిగినా కూడా ఇవ్వలేదు జగన్. ఆ కోపాలు ఇవన్నీ కలిస్తే అతను అయింది, అతని మీద ఎస్సీ ఎస్టీ కేసులు. ఇప్పుడు తను వచ్చినటువంటి పాయింట్ ఏంటంటే ఈ అక్రమంగా ఎందుకు పెట్టాలి అన్నటువంటి పాయింట్. మొన్న ఇక్కడ బాగా అతన్ని కవ్వించింది, ఇప్పుడు హిందూ హృదయ సామ్రాట్ అని మనం మోడీని అంటాం. ఆంధ్రప్రదేశ్ లో ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆ పేరు తెచ్చుకోలేకపోయాడు. తెలంగాణలో బండి సంజయ్కి వచ్చింది ఆ పేరు, కిషన్ రెడ్డికి, రామచంద్రరావుకి, అరవింద్కి, వీళ్ళు ఎవరికి కూడా రాల ఆ పేరు. అక్కడ తెలంగాణ హృదయ సామ్రాట్, హిందూ హృదయ సామ్రాట్ బండి సంజయ్. ఉత్తరప్రదేశ్ లో లేదా అసలు నార్త్ ఇండియా ఏంటి టోటల్ గా దేశవ్యాప్తంగా హిందువులు బాగా నమ్మేది యోగి ఆదిత్యనాథ్. అట్లాగా ఇప్పుడు ఆంధ్ర యోగి ఆదిత్యనాథ్ అవుతున్నాడా, లేకపోతే ఆంధ్ర